సో మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. మీరు ఏదైనా కొన్ని బాధ్యతలు తీసుకొని అది మధ్యలోంచే వదులుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు డిస్ట్రాక్షన్స్ అనుకోండి, ఆ పని ముందుకు సాగట్లేదు, దానివల్ల ఎలాంటి లాభం లేదు అని ఏదైనా మీరు బాధ్యతలు తీసుకొని అయినా, అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా, అది పూర్తి చేయకుండా మధ్యలో వదిలేయద్దు అని ఏంజల్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, అనుకూలంగా ఉన్నా కూడా మీరు తీసుకున్న బాధ్యత అయినా, కమిట్మెంట్ అయినా, రెస్పాన్సిబిలిటీ అయినా ఖచ్చితంగా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తొందరలోనే దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఇప్పుడు కనిపించకుండా కూడా మీకు కొంచెం వెయిట్ చేస్తే దానికి తగ్గట్టుగా రిజల్ట్ మీకు దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్ మీకు లభిస్తుంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభిస్తుంది. మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాము. సో చాలా రోజుల నుంచి కొన్ని ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు. సో అది ఆచరణలో లేదు. సో ఎన్నో ప్లానింగ్స్ అయితే వేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కొన్ని ప్లానింగ్స్ కనిపిస్తున్నాయి. సో కొత్త సంవత్సరం కూడా కొన్ని ప్లాన్స్ వేసుకున్నట్టయితే కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా మీరు ఇప్పుడే దానికి మీరు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఆలోచనలే కాదు, దాని ఆచరణలో కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. తొందరలోనే మీరు మొదలు పెట్టాలి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది.